హాయ్ గైస్, తక్షకుడు టీజర్ ఇప్పుడే చూడటం జరిగింది. లిటరల్లీ గైస్, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఆనంద్ దేవరకొండ నుంచి అయితే వాట్ ఏ టీజర్ గైస్. నాకైతే చాలా అంటే చాలా డిఫరెంట్ గా అనిపించింది. కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్ గా తీసుకున్నట్టుంది గైస్. రివెంజ్ అంటున్నారు, లవ్ అంటున్నారు, అండ్ మైథాలజీ కూడా ఉన్నట్టుంది. అలాగే రిడెంప్షన్ కూడా ఉంది. అండ్ ఈ మూవీలో మన ఆనంద్ దేవరకొండ డబుల్ రోల్ చేస్తున్నట్టుంది గైస్. మన హీరోని అడవి నుంచి తీసుకొచ్చినప్పుడు చేతి మీద అండ్ గుండె మీద ఒక టాటూ ఉంటుంది. టీజర్ లోనే ఒక సీన్ లో మన హీరో గంధిస్తాడు, ఆ చేతి మీద టాటూ ఉండదు అనమాట. టూ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉండాలి గైస్, లేకుంటే టైం లైన్స్ అనేది డిఫరెంట్ గా ఉండాలి. అలాగే మన హీరో ఎవరినో వెతుకుతా ఉంటాడు కదా. ఐ థింక్ నేను ఇంకో ఆనంద్ దేవరకొండని అనుకుంటున్నా. లేకపోతే మన హీరోకి ఒక బ్యాక్ స్టోరీ ఉండి దానికోసం ఏమైనా రెవెన్యూ తీసుకుంటా ఉండొచ్చు. టీజర్ లో ఆనంద్ అన్న లుక్స్ కావచ్చు, అక్కడ పర్ఫార్మెన్స్ కావచ్చు, టూ డిఫరెంట్ ఉంది గైస్. అండ్ అలాగే స్క్రీన్ ప్లే కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ లాస్ట్ మూవీ వచ్చేసి మిడిల్ క్లాస్ మెలోడీస్, అది కూడా మన ఆనందంతోనే తీశాడు. ఆ మూవీ అయితే కొంచెం బాగుంటుంది గైస్. అలాగే ఈ టీజర్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ మూవీలో ఏదో చేయబోతున్నారు. అలాగే టీజర్ లో బీజిఎం బాగుంది, విజువల్స్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి గైస్. టీజర్ లో అయితే రిలీజ్ డేట్ అయితే ఇవ్వలేదు గైస్. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఏంటో మరి. నేనైతే ఈగర్లీ వెయిటింగ్. సో ఓవరాల్ గా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.